హైదరాబాద్కి అతి దగ్గరలో DTCP అప్రూవ్డ్ ప్లాట్స్ గజం 5,999 రూపాయలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్ర మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, 2021-22 ఆర్థిక సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. 22-23 ఆర్థిక సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము. మరి ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్ మూమెంట్ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా సెక్టోరియల్గా కూడా ఎటువంటి డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయంటారు? విష్ణు గారు, అసలు ఈ కొత్త సంవత్సరంలో ముందు ఏంటంటే ఈ కరోనా లేదు అనేది కొంచెం ప్రశాంతంగా ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఈ కరోనా అనేది లేదు. అసలు మనం లాస్ట్ 2 years నుంచి చూడకూడనివన్నీ చూసేసాం. 20 ఫైనాన్షియల్ ఇయర్ కోవిడ్తో స్టార్ట్ అయింది, 21 ఫైనాన్షియల్ ఇయర్ కూడా కోవిడ్తో స్టార్ట్ అయింది. అసలు ఈ కంపెనీలు ఆగిపోవటం ఇలాంటివి ఉంటాయని కూడా మనం అసలు ఎప్పుడు ఊహించుకోలేదు. ఈ స్కూళ్ళు ఇవన్నీ కూడా. సో ఈ ఆర్థిక సంవత్సరం మాత్రం ఆ కరోనా ఎప్పుడైతే ఎక్కడా కనపట్లేదు. చైనాలో కొంత అంటున్నారు కానీ మరి వరకు రాలేదు. సో మనకు కొంచెం వ్యాక్సిన్ కూడా అందరం వేసుకున్నాం కాబట్టి, సో దానివల్ల మనం COVID-3ని మనం సక్సెస్ఫుల్గా దాటుకొని వచ్చేసాం. సో ఇప్పుడు ఏమైందంటే అందరం కూడా ఒక రకమైన ఉత్సాహంతో ఉన్నాం. ఇక అందరం ఉత్సాహంతో ఉన్నాం, ఆశాజనకంగా ఉంది. ఈవెన్ యూత్ కానీ, లేకపోతే మిడిల్ పీపుల్ కానీ గవర్నమెంట్ కానీ, ఈవెన్ గవర్నమెంట్ పాయింట్లో కూడా మంచి బీజేపీ ఎలక్షన్స్లో గెలిచే కాబట్టి స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. సో గ్లోబల్గా కూడా చూసుకుంటే ఈ స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండటం వల్ల పెట్టుబడులు రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. అలాగే రిజర్వ్ బ్యాంక్ కూడా మొన్న రెపో రేట్లు ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేశారు. సో వాచ్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఈ ఆర్థిక విధానం మాత్రం చాలా బాగుంటుంది అనేది నాకు అనిపిస్తుంది. సో ఎందుకంటే ఆల్రెడీ మొన్న ఈ యుద్ధం వల్ల మార్కెట్లు పడినా మంది బాగా కవర్ అయిపోయింది, రికవరీ బాగా ఫాస్ట్గా వచ్చేసింది. సో అలాగే కంపెనీస్ ఎప్పుడైనా కానీ మనకి అంతకుముందుకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చేది ఏంటంటే ఈ FIS వెళ్ళిపోతున్నారంటే చాలా భయం ఉండేది ఒకప్పుడు. ఎగ్జాక్ట్లీ, అవును. ఇప్పుడు అసలు FIS వెళ్ళిపోతున్నాయి, DIS కొంటున్నారు, రీటైల్ క్లయింట్స్ కొంటున్నారు, కొత్త అకౌంట్స్ ఓపెన్ అయిపోతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్కి డైలీ ఎవ్రీ మంత్ SIPలు వస్తున్నాయి. సో ఎక్కడ కూడా ఎకానమీకి ఇది మార్కెట్కి తగ్గిపోయే అవకాశం ఎక్కడ కనపట్ల, ఎక్కడ తగ్గేదే లేదు అంటుంది కూడా. మార్కెట్ కూడా తగ్గేది లేదని చాలా ఫాస్ట్గా రికవరీ రావటం అనేది భయపడినంతసేపు పట్టట్లేదు ఇమీడియట్గా రావడానికి. అయితే మీరు చెప్పినప్పుడు ఒకప్పుడు ఎలాంటి భయాలు ఉండేటంటే ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతారు, అమౌంట్ అంతా తీసుకుని ఎక్కడ ఎగ్జిట్ అయిపోతుందని భయాలు ఉండేవి ఒకప్పుడు. బట్ నిజంగా ఇప్పుడు మీరు చెప్తున్నట్లు ఒకరి మీద డిపెండెన్సీ మనకు అవసరం లేదనే స్థాయికి రాగలిగాం ఎకనామికల్గా వచ్చాం. అంటే నాకు ఈ మధ్య US నుంచి కానీ UK నుంచి కానీ క్లయింట్స్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే అసలు ఇంకెక్కడ కూడా అవకాశాలు లేవండి, ఇండియాకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, పుష్కలమైన అవకాశాలు రానున్న సమీప భవిష్యత్తు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ కూడా పెట్టుబడులు వేరే పెట్టి సేఫ్గా లేదు. సో ఉన్న వాటిలో ఇండియా అందరూ చూపు కూడా ఇండియా మీద ఉంది అనేది నిజంగా కనపడుతుంది విష్ణు గారు. సో ఈ అవకాశాన్ని అందరం ఉపయోగించుకొని, సో మనం ఎక్కడంటే అవకాశం ఉంటే అక్కడ మనం ఈ కంపెనీస్ కొనుక్కోమని నేను చెప్పదలుచుకున్న పాయింట్. సో గ్రోత్ ఉంది. అయితే మరి 2022-23 నూతన ఆర్థిక సంవత్సరం నుంచి మరి సెక్టోరియల్గా ఎటువంటి మూమెంట్స్, ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయంటారు మీ విశ్లేషణ ద్వారా? ఫస్ట్ ఏమైందంటే సార్, ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొన్నటి దాకా ఆగిపోయింది కదా. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది సార్. సో కన్స్ట్రక్టింగ్ తీసుకుంటే మనకి ఫస్ట్ సిమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి సిమెంట్ కంపెనీస్ ముందు ర్యాలీ స్టార్ట్ అయిపోతుంది. సో ACC కానీ అల్ట్రాటెక్ కానీ మీరు వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్ బోన్ ఏంటి, స్టీల్ తీసుకుంటే టాటా స్టీల్, JSW కానీ ఇవి తీసుకోవచ్చు, స్టీల్ కంపెనీస్. సో ఈ మెయిన్ ఈ నెక్స్ట్ సమ్మర్ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది కాబట్టి ఇవి మీకు మంచి ఇస్తున్నాయి. అలాగే మీరు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ బాగా డౌన్ అయినాయి. ఏది హిందుస్థాన్ యూనిలివర్ కానీ, బ్రిటానియా కానీ, తర్వాత కోల్గేట్ పామాలివ్ కానీ, వీటిల్లో ఇప్పుడు పుల్ బ్యాక్ చాలా బాగుంది. సో అదొకటి తీసుకోవచ్చు. తర్వాత ఈ సెక్టర్ తర్వాత ఏంటి, ఈ ఆటోమొబైల్ సెక్టర్స్ కూడా బాగానే వస్తున్నాయి సార్.
ఆటోమొబైల్లో ఏమవుతుందంటే ఇక్కడ న్యూ లాంచెస్ అవుతున్నాయి కాబట్టి సో వీటిల్లో మంచి సెక్టర్ ఉంది. నెక్స్ట్ బ్యాంకింగ్ బాగుంది. ఎస్, బ్యాంకింగ్. ఎస్, బ్యాంకింగ్లో మీరు తీసుకుంటే ఇప్పుడు మొన్న బాగా తగ్గాయి కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఈ ఐసిఐసిఐ కానీ ఈసారి మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. రేపు రిజల్ట్స్ ఉన్నాయి. మీరు ఐసిఐసిఐ ప్రతి క్వార్టర్ మంచి రిజల్ట్ ఉంది సార్. సో ఐసిఐసిఐ బాగా తీసుకోవచ్చు. అలాగే హెచ్డిఎఫ్సి కూడా మంచి రిజల్ట్స్ చూపిస్తున్నారు. సో ఏప్రిల్లో అందరం ముందు రిజల్ట్స్ కాబట్టి ఈ కరోనా లేదు కాబట్టి అందరికీ మంచి రిజల్ట్స్ ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఐటీ కంపెనీల్లో కూడా తీసుకున్న ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ హెచ్సిఎల్ టెక్, సో వీటిల్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో పర్టికులర్గా ఇమ్మీడియట్గా మూవ్మెంట్ అయితే నేను నా అనుభవంలో అయితే ఈ కన్స్ట్రక్షన్ బాగుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం తీసుకుంటే బాగానే ఉంటుంది. అదేవిధంగా ఐటీ సెక్టర్, ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్గా మిగతా సెక్టార్లన్నీ కూడా కొంత ఫ్లక్చువేషన్స్ని బాగా చూస్తే, బట్ ఐటీ సెక్టర్ మాత్రం కొంత బ్యాలెన్స్డ్గా నెట్టుకొస్తుంది. మరి నెక్స్ట్ 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ఐటీ సెగ్మెంట్కి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయంటారు? ఐటీ ఇప్పుడు ఏమైందంటే సార్, ఈ క్లౌడ్ టెక్నాలజీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఏమైందంటే వాళ్ళకి ఎక్స్పెండిచర్ తగ్గింది. తగ్గటం వల్ల ఏమవుతుందంటే ప్రాఫిట్స్ కనబడుతున్నాయి బాగా. ఈవెన్ టీసీఎస్ బైబ్యాక్ ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు కరెంట్ రేట్ వచ్చి యాజ్ అండ్ డేట్ మనం మాట్లాడేటప్పుడు 37 ఉంది. 4,000 దగ్గర వాళ్ళు బైబ్యాక్ ఇచ్చారంటే ఆల్మోస్ట్ అంత స్ట్రాంగ్ హయ్యర్ రేంజ్లో బైబ్యాక్ ఆఫర్ తీసుకుంటున్నారు. సో కాబట్టి ఏంటంటే ఎంతో కాన్ఫిడెన్స్ ఉండబట్టి వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ మాత్రం ఐటీ బాగా బూమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో తగ్గేది లేదన్నట్టు తగ్గినప్పుడల్లా కొంటమే. ఈసారి అంతకుముందు మనం మార్కెట్ పడిపోతుందంటే టెన్షన్ పడినట్టు మీరు అసలు టెన్షన్ అక్కడ డబ్బులు రెడీ చేసుకోండి, మార్కెట్ పడినప్పుడు కొనుక్కోవటమే, ఉండాలి. డిస్కౌంట్లో వస్తాయి కాబట్టి మనం ప్యానిక్ కావాల్సిన లేదు. మన్ని చూసి ప్రపంచం ప్యానిక్ కావాలి అంతే తప్ప ఏమీ అంత భయపడాల్సింది ఏం లేదు. సో ఈ కంపెనీల్లో ఎప్పుడైతే అవకాశాలు తగ్గుతున్నాయో అవి మనకి మంచి ఆపర్చునిటీస్. ఎందుకంటే మనకి లాస్ట్ మార్చ్లో అదే ప్రూవ్ అయింది. ఈవెన్ యుద్ధం కంటిన్యూ అవుతుంది అయినా కానీ మార్కెట్ ర్యాలీ వచ్చేసింది. సో ఓన్లీ జస్ట్ ఫ్యూ డేసే తప్ప మిగతా పెద్ద దాని ఇంపాక్ట్ ఏం కనపడట్లేదు. కాబట్టి ఇంత పెద్ద యుద్ధానికి మనం తట్టుకున్నామంటే అసలు ఇప్పుడు ఉన్నదానికి, ఎందుకంటే చాలా ఇంపాక్ట్ అయినాయి ఎకానమీ అన్ని రకాలుగా బయట కంట్రీస్లో. మనం 2 పెద్ద విషయాలను తట్టుకున్నాం. ఒకటి కరోనా, ఒకటి తట్టుకున్నాం. 2 ఈ యుద్ధం అనేది చాలా ఇంపాక్ట్ అయ్యి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద బాగా ఇంపాక్ట్ అయ్యేది. దాన్ని తట్టుకుందామంటే సో మన ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టే కదా. సో ఈ కంపెనీస్ అన్నీ కూడా మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అయితే ఈ సమయంలో తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిన సెగ్మెంట్స్ ఇంకొక 2 కూడా ఉన్నాయి. కమాడిటీ సెగ్మెంట్ ఒకటి, తర్వాత మన ఈ ఆయిల్ అండ్ గ్యాస్. ఏంటి అసలు వీటి పరిస్థితి? ఇవి కూడా ఎక్కడ ధరలు తగ్గేదే లేదు అన్నట్టుగా కూడా ముందుకు వెళ్ళిపోతున్నాయి. మరి ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు ఆయిల్ న్యూస్ బేస్డ్ మీదే వచ్చింది తప్ప సార్ ఇది ఒరిజినల్ స్కేర్సిటీ లేదు. ఒరిజినల్ స్కేర్సిటీ అయితే మనం భయపడాలి. జస్ట్ అక్కడ వార్ అవటం వల్ల వాళ్ళ మీద శాంక్షన్స్ వేయటం వల్ల జరిగింది. కానీ సో ఇది ఏదైనా తగ్గినప్పుడు 1 మంత్ అయినా 2 మంత్స్కైనా అదేటో కన్క్లూజన్ రావాల్సిందే. సో ఎంత కాదన్నా సోవియట్ని మనం ఎవరం కూడా ఐసోలేట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే సహజ వాయువులన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. సో ఒక 3 మంత్స్ ఈ క్వార్టర్లో స్ట్రీమ్ లైన్ అయ్యే అవకాశం ఉంది సార్ ఇది. సో త్వరలో తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఎప్పుడైతే అవి తగ్గుతాయో ఆటోమేటిక్గా ఎకానమీకి అది బూస్టప్ అవుతుంది. ఈవెన్ మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 2 ఇయర్స్ అంతే ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్, ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ వచ్చేస్తుంది కదా. ఈవెన్ కార్స్ కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ మీద వస్తున్నాయి. 25-26 కల్లా ఛాన్సెస్ ఉన్నాయి బాగానే. ఇప్పటికే కొన్ని కంపెనీస్ వచ్చాయి. వాటి బ్యాటరీ కాస్ట్ గురించి బాగా ఆలోచిస్తున్నారు. అది కూడా కొంచెం ఎకానమీగా వచ్చిందంటే మాత్రం ఇండియాకి మేజర్ 2 సార్. అది గోల్డ్. క్రూడ్ తగ్గిందంటే మనం చాలా డామినేట్ అవుతాం. సో అది చాలా వీల్ సీ విత్ అవర్ ఐస్. మనం ఇటు పవర్టీ చూసాము, ఇటు అప్ సైడ్ కూడా చూసే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్. సో అదేవిధంగా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? గోల్డ్ సిల్వర్ కూడా తగ్గడానికి అవకాశం ఉంది సార్. సో ఇప్పుడు ఏమన్నా కొనదలుచుకున్న వాళ్ళు కొనకండి, ఆగండి, ఇటు తగ్గుతాయి, మంచి రేట్లు వస్తాయి.
తగ్గుతాయి రేట్లు. ఎందుకంటే ఇది ఎంత కాదనుకున్నా దీనికి ఈ యుద్ధం వల్ల రావటమే కానీ న్యూస్ ఇంపాక్ట్ కానీ ఒరిజినల్గా వాటి డిమాండ్ ఎక్కువ అవటం వల్ల కాదు. సో కాబట్టి అవి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఫ్యూయల్ కూడా తగ్గుతుంది, అట్లీస్ట్ $80కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది యావరేజ్ రేటు 80 to 85 మధ్యలో ఛాన్సెస్ ఉంది ఐడియల్గా. ఎందుకంటే అమెరికా కూడా మొన్న అంది కదా ఎక్సెస్ రిజర్వ్స్ రిలీజ్ చేస్తామని. సో వీటన్నిటి వల్ల 80-85కి ఛాన్సెస్ ఉన్నాయి. సో అదేవిధంగా మొన్న బడ్జెట్ కేటాయింపుల్లో కూడా వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయించారు. మరి వ్యవసాయ రంగానికి సంబంధించిన ఈ ఫర్టిలైజర్ స్టాక్స్ వీటిల్లో ఎలాంటి మూమెంట్ ఉండే అవకాశం ఉందంటారు? ఈ ఫెర్టిలైజర్ కన్నా వాళ్ళు ఏం చెప్తున్నారంటే సేంద్రియ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే కెమికల్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు టాటా కెమికల్స్ లాంటివి కానీ, తర్వాత ఈ సీడ్ కంపెనీస్ కానీ. అవునవును. సో వాటిల్లో క్వాలిటీ ఈ సీడ్ కంపెనీస్ అవుతున్నాయి. తర్వాత ఈ పెస్టిసైడ్ కంపెనీస్ పెరుగుతున్నాయి. సో వీటిల్లో మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక ఆర్గనైజ్డ్గా కూడా తీసుకొద్దామని చూస్తున్నారు సవరణలో. సో ఒకసారి ఈ రైతు యొక్క పంటని క్రాప్ని సరిగ్గా ఒక రేటుకి కొనే అవకాశం ఉంది కనుక ఇది కూడా వచ్చి స్టెబిలైజ్ అయితే అసలు వ్యవసాయ రంగంలో కూడా ఇప్పుడు FDIs రావటం, ఆ సెక్టర్ కూడా ఫ్లోరిష్ అవటం ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫ్యూచర్లో ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో వాటి వల్ల ఏమవుతాయంటే అందరికి కూడా ఒక గ్యారంటీడ్ ఇన్కమ్ అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో కంపెనీస్ పాయింట్లో కూడా ఈ కంపెనీస్ వల్ల ఈ వ్యవసాయ ఆధారంలో మెయిన్ వచ్చి కెమికల్స్, టాటా కెమికల్స్ కానీ ఈ కెమికల్ వాళ్ళు బాగున్నాయి. తర్వాత పెస్టిసైడ్స్ బాగా వస్తాయి. సో ఈ సీడ్ కంపెనీస్ ఇవి బాగా వస్తాయి సార్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. 2022-23 నూతన ఆర్థిక సంవత్సరంలో మరి స్టాక్ మార్కెట్ మూమెంట్ ఏ విధంగా ఉంటుందనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.